హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో టాలీలో డిప్రిషియేషన్ ఎంట్రీ అనేది ఏ విధంగా చేయాలి అనేది చూడబోతున్నాం. ఇక వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ను మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్క ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో కంటెంట్ ఉందనుకో లైక్ చేయండి, కమెంట్ ఇవ్వండి, షేర్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, మనకు ఇంతకుముందు వీడియోలో మనం ఎర్రర్ రెక్టిఫికేషన్ అనే ప్రాబ్లమ్ను మనం చూసాం. అంటే మనం ఎంట్రీ చేసే వాటిలో లెడ్జర్స్లో కానీ ఓచర్స్లో కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే, అంటే మనం ఎంటర్ చేసే లెడ్జర్స్ కావచ్చు, ఈ ఓచర్స్ కావచ్చు, వీటిలో ఏదైనా మిస్టేక్ ఉంటే ఎలా రెక్టిఫై చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో చూసాం. ఆ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తా. సో ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏంటంటే సో కాన్సెప్ట్ అనేది కొంచెం మిస్ అవుతుంది, కాబట్టి నెక్స్ట్ కాన్సెప్ట్లో ఫర్దర్గా వెళ్ళినప్పుడు అర్థం కాదు. అందుకనే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు చూడబోయేది ఏంటంటే డిప్రిషియేషన్ ఎంట్రీ. డిప్రిషియేషన్ అనేది ఓన్లీ ఫిక్స్డ్ అసెట్ల మీదే ఉంటుంది. ఫిక్స్డ్ అసెట్ ఏంటిది? ఫర్నిచరు, పవర్ బిల్లు, కంప్యూటర్ అన్నాం కదా. సో ఇలా యూజ్డ్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఫిక్స్డ్ అసెట్లు అంటాం. సో ఈ ఫిక్స్డ్ అసెట్ల మీద డిప్రిషియేషన్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ మీకు చూడండి, సో దిస్ మీన్స్ డిక్రీజింగ్ ది అసెట్ ప్రైస్, ఓకే, ఇన్ యూజింగ్ మెథడ్స్ అన్నాం. అంటే మనం ఏదైతే అసెట్ ఉందో మన దగ్గర, ఆ అసెట్ అనేది యూజ్ చేసిన కొద్దీ దాని ప్రైస్ అనేది తగ్గిపోతుంది, ఓకేనా. ఆ ప్రైస్ తగ్గిపోయేది ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ను డిప్రిషియేషన్ అంటే. అన్ని అసెట్లు డిప్రిషియేషన్నే ఉంటాయని కాదు, కొన్ని అసెట్లకు అప్రిషియేషన్ కూడా ఉంటుంది. అప్రిషియేషన్ మీన్స్ ఆ వాల్యూ, అసెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ కావడాన్ని అప్రిషియేషన్ అంటే, ఆ వాల్యూ అనేది డిక్రీజ్ కావడాన్ని డిప్రిషియేషన్ అంటాం. ఇక్కడ డిప్రిషియేషన్ గురించి చూడబోతున్నాం. కాబట్టి ఈ డిప్రిషియేషన్ ఎంట్రీ అనేటప్పుడు మనం జనరల్ ఓచర్ను చూడడం జరుగుతుంది. సో ఇది కొత్త ఓచర్, ఇప్పుడు మనం వాడేది జనరల్ ఓచర్. దీనికోసం F7 బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో ఇంతకుముందు మనం వీడియోస్లలో పేమెంట్ ఓచర్ F5ని, రిసిప్ట్ ఓచర్ F6ని, సో బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేసుకోవడానికి, విత్డ్రాల్ చేసుకోవడానికి, అలాగే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనం వాడిన ఓచర్ కాంట్రా ఓచర్ F4, రైట్. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓచర్ ఏంటి అంటే F7 ఓచర్, జర్నల్ ఓచర్, ఓకే. సో ఆ ఓచర్స్ అంటే ప్రీవియస్ ఓచర్ పేమెంట్ ఓచర్, రిసిప్ట్ ఓచర్, కాంట్రా ఓచర్స్ గురించి మీకు ఐడియా లేకపోతే ముందు వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది, ఓకే. ఇక్కడ మనం చూడబోయేది జనరల్ ఓచర్. సో ఈ జనరల్ ఓచర్ చూడండి, ఇక్కడ ఎంట్రీ ది ట్రాన్సాక్షన్ దట్ డోంట్ ఇన్వాల్వ్ డైరెక్ట్లీ ఇన్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్స్. అంటే ఆ ఎంట్రీ అనేది ఏదైతే ఉందో మనం అది డైరెక్ట్గా క్యాష్లో ఇన్వాల్వ్ కాదు, బ్యాంకులో ఇన్వాల్వ్ కాకుండా జరిగే ట్రాన్సాక్షన్ను మనము జనరల్ ఓచర్లో ఎంట్రీ చేస్తాం. అవి ఏంటి అనుకున్నప్పుడు ఒక అసెట్ను అమ్మడాము ఏదైతే ఉందో అది జనరల్ చేస్తాం, ఓకే. అంటే ఏంటి? అసెట్ని అమ్ముతున్నాము ఎంతకు అనేది మాత్రం ఏదైతే ఉందో అది జనరల్ వేస్తాం. అమౌంట్ రిసీవ్ అయినప్పుడు మాత్రం రిసిప్ట్లో వేయడం జరుగుతుంది, ఓకేనా. సో కాబట్టి అసెట్ని అమ్ముతున్నాము అనేది ఏదైతే ఉందో అది జనరల్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. అదే క్రెడిట్ ఆపరేషన్స్ అంటే క్రెడిట్ పర్చేస్ ఆర్ క్రెడిట్ సేల్స్ అంటే ఉద్దర పెట్టి అమ్మడం కావచ్చు, ఉద్దరకు కొనక్క రావడం కావచ్చు. సో వీటిని క్రెడిట్ ఆపరేషన్స్ అంటే. ఈ క్రెడిట్ ఆపరేషన్స్ కూడా ఇక్కడ అమౌంట్ అనేది ఇన్ఫ్లెక్ట్ కాదు, అంటే అమౌంట్ అనేది క్యాష్లో ఇన్వాల్వ్ కాదు, బ్యాంక్ అకౌంట్లో ఇన్వాల్వ్ కాదు, కాబట్టి ఇది కూడా జనరల్ ఓచర్లోకి రావడం జరుగుతుంది. అలాగే సమ్ అమౌంట్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు కూడా అది జనరల్ ఓచర్లోకి రావడం జరుగుతుంది, ఓకేనా. ఈ జనరల్ ఓచర్ ఎంట్రీ కోసం మనం డిప్రిషియేషన్ వాడుతున్నాం, రైట్. అర్థమైందిగా. ఈ డిప్రిషియేషన్ కోసము జనరల్ ఓచర్ని యూజ్ చేయడం జరుగుతుంది, రైట్. ఈ జనరల్ ఓచర్ యూజ్ చేయాలి అంటే మనకు ఒక ప్రాబ్లం కావాలంటే, కాబట్టి కింద ఒక ప్రాబ్లంను మనం క్రియేట్ చేసాం, రైట్. ఈ ప్రాబ్లంను మనం క్రియేట్ చేసి ఎంట్రీ చేయాలంటే మనం కంపల్సరీగా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఫాలో అవుతూ రావాలి. ఫస్ట్ కంపెనీని క్రియేట్ చేయాలి, రైట్. తర్వాత అకౌంట్స్ అంటే లెడ్జర్స్ని క్రియేట్ చేయాలి. అలాగే
ఆ లెడ్జర్ సంబంధించిన వాల్యూ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ను ఓచరింగ్ చేయాలి. లాస్ట్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని చూడాలి. సో ఈ 4 స్టెప్స్ పైనే మనకు ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళి సో ఏదైతే టాలీలోకి వెళ్ళి ఓపెన్ చేసి సో కంపెనీని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లం అయితే ఫస్ట్ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. రైట్, సో ఇప్పుడు నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను. స్టార్ట్ బటన్, ఆల్ ప్రోగ్రామ్స్, టాలీ ERP9, టాలీ ERP9. రైట్, సో ఇప్పుడు టాలీ ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ అవుతుంది. అంటే సో ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళాలంటే మనం వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్లోకి వెళ్ళాలి. కాబట్టి W ప్రెస్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. సో గేట్వే ఆఫ్ టాలీలో ఉంటాం. సో ఇక్కడ మనం కంపెనీ క్రియేట్ చేయాలి కాబట్టి అకౌంట్ ఇన్ఫోకి వెళ్ళాలి. ఆల్ట్ F1 ప్రెస్ చేయండి. ఆల్ట్ F1 ప్రెస్ చేసి అకౌంట్ ఇన్ఫోకి వెళ్తాం. ఇక్కడ కంపెనీ క్రియేట్ చేయాలి కాబట్టి C ప్రెస్ చేయండి. కంపెనీ క్రియేట్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ హరీష్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కాబట్టి అతని పేరు మీద నేను హరీష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. సో అడ్రస్ వచ్చి కరీంనగర్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. సో కంట్రీ ఇండియా, స్టేట్ వచ్చి తెలంగాణ అని ప్రొవైడ్ చేస్తున్నాను. సో పిన్ కోడ్ డిస్ప్లే కాకుండా డైరెక్ట్గా టైప్ చేస్తున్నాను, ఎంటర్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి 1/4/2025 ప్రొవైడ్ చేశాను. ఓకే, సో బిగినింగ్స్ బుక్స్ కూడా అదే డేట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎంటర్ కొడుతూ సో కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తున్నాను, డైరెక్ట్గా సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు కంపెనీ ఇన్ఫోలో కంపెనీని క్రియేట్ చేసినాం. సో ఇక్కడ మీకు కంపెనీ కనిపిస్తుంది. ఇక్కడ పైన చూసుకున్నప్పుడు మన కరెంట్ పీరియడ్ కూడా మనకు మారింది. చూడండి, 1/4/2025 అనేది మన ఇచ్చిన పీరియడ్ అయితే ఉంది. రైట్, సో ఇప్పుడు అకౌంట్ ఇన్ఫోకి వెళ్ళి గేట్వే ఆఫ్ టాలీ అకౌంట్ ఇన్ఫోకి వెళ్ళి లెడ్జర్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఏ ప్రెస్ చేయండి. లెడ్జర్స్ కోసం ఎల్ ప్రెస్ చేయండి. మల్టిపుల్ లెడ్జర్స్ కోసం ఆర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ అండర్ గ్రూప్ వచ్చి ఆల్ ఐటమ్స్ తీసుకోండి. ఇక్కడ లెడ్జర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ కాబట్టి హరీష్ ఇన్వెస్ట్మెంట్ చేసిన కాబట్టి హరీష్ తీసుకోండి, క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఫార్మాట్లోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫర్నిచరు, పవర్ బిల్లు కాబట్టి ఫర్నిచర్ అయితే ఐటమ్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్ కాబట్టి సో ఫర్నిచర్ను ఫిక్స్డ్ అసెట్లో వేస్తున్నాను. పవర్ బిల్ అనేది పేడ్ వచ్చింది కాబట్టి మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వేస్తున్నాను. రైట్, నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ అన్నాం కాబట్టి ఇది కూడా ఐటమ్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్ వేస్తున్నాను. దెన్ స్కూటర్ పర్చేజ్ అన్నాం కాబట్టి ఇది కూడా అసెట్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్లో వేస్తున్నాను. రైట్, సో నెక్స్ట్కి వెళ్ళినప్పుడు స్కూటర్ కంప్యూటర్ అయిపోయినాయి. సో డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్ అని డిప్రిషియేషన్ కొత్త అంటే కంప్యూటర్ ఇక్కడ చూడండి మనం కంప్యూటర్ 25,000 కొన్నాం. ఓకే, అంటే దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి యూజ్ చేసే ప్రాసెస్లో ఒక 10 months వరకు దాన్ని యూజ్ చేసాం. అప్పుడు దాన్ని సేల్ చేయాలనుకున్నప్పుడు దాని వర్త్ 2,000 తగ్గింది. దాన్ని నేను డిప్రిషియేషన్ అంటాం. ఓకేనా, సో ఏదైతే ఒక ఐటమ్ ఉందో దాన్ని మనం కొన్ని రోజులు యూజ్ చేసి సేల్ చేసే ప్రాసెస్లో ఉన్నప్పుడు అది దాని వర్త్ అనేది తగ్గుతుంది కదా, దాని వర్త్ తగ్గినప్పుడు దాన్ని డిప్రిషియేషన్ అనడం జరుగుతుంది. ఓకేనా, సో ఆ డిప్రిషియేషన్ ఇక్కడ లెడ్జర్స్ ఎంట్రీ చేస్తున్నాను. సో డిప్రిషియేషన్ అనేది ఎంట్రీ చేసినప్పుడు లెడ్జర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వేసుకోవాలి. దాని ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ డిప్రిషియేషన్ ఇచ్చింది కాబట్టి ఒకసారి ఎంట్రీ చేస్తే సరిపోతుంది లెడ్జర్లో. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నాడు కాబట్టి సో ఇది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నాం కాబట్టి సో ఇండైరెక్ట్ ఇన్కమ్లో వేసేసుకోండి. రైట్, నెక్స్ట్ స్కూటర్ కంప్యూటర్ వాజ్ సోల్డ్ అనేది కంప్యూటర్ వాజ్ సోల్డ్ అంటే ఆల్రెడీ కంప్యూటర్ ఇచ్చేసినాం కాబట్టి సో ఆ కొన్న ఏదైతే మన కంప్యూటర్ ఉన్నదో 25,000 కొన్నాం చూడండి. సో దాని మీద డిప్రిషియేషన్ 2,000 ఉంటుంది. ఇప్పుడు 25% ఆ కంప్యూటర్ అనేది మనం సేల్ చేసినాం. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ డిప్రిషియేషన్ ఉంది, ఆల్రెడీ ఫర్నిచర్ కూడా ఇచ్చేసినాం కాబట్టి ఈ లెడ్జర్స్ కూడా మనకు నాట్ నీడ్. రైట్, క్లియర్ కదా. ఇక్కడికి ఎంటర్ చేసేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. రైట్, ఎస్కేప్ కొట్టు గేట్వే ఆఫ్ టాలీకి రండి డైరెక్ట్గా. సో నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ ఇన్ఫోకి వెళ్ళని వి ప్రెస్ చేయండి. ఫస్ట్ పేమెంట్ ఇక్కడ మనం పేమెంట్ వోచర్లో ఉన్నాం కాబట్టి రిసిప్ట్ వోచర్లోకి వెళ్ళాం. కీబోర్డ్ మీద F6 ప్రెస్ చేయండి, రిసిప్ట్లోకి వెళ్ళాం. క్యాష్ తీసుకోండి, హరీష్ తీసుకొచ్చినట్టు హరీష్ 5 lakhs కాబట్టి సో 5 lakhs ఎంటర్ చేయండి. ఇక్కడ 5 lakhs చేయండి. హరీష్ బిజినెస్ 4 lakhs. ఓకేనా, 4 lakhs ఉంది కాబట్టి సో ఇక్కడ 4 lakhs ఎంటర్ చేయండి. హరీష్ 4 lakhs తీసుకొచ్చారు కాబట్టి 4 lakhs అనేది ఎంటర్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫర్నిచర్ పర్చేజ్ కాబట్టి ఇప్పుడు మన ఇక్కడ రిసిప్ట్లో ఉన్న కాబట్టి ఇప్పుడు ఎంటర్ చేయాల్సింది పేమెంట్ వచ్చారు చూడండి. ఓకేనా, సో ఫస్ట్ దానికైతేనో మనం ఎంట్రీ చేయాల్సింది సో రిసిప్ట్ వచ్చారు ఇక్కడ. ఓకేనా, సో రిసిప్ట్ వచ్చర్ను ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. F6 ప్రెస్ చేసుకోండి.
సో నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చినప్పుడు మనం ఏంటి అనుకున్నప్పుడు ఇక్కడ పేమెంట్ వోచర్ను వాడాలి, పేమెంట్ వోచర్ను ఇక్కడ వాడాలి. ఓకేనా, F5 వాడాలి. రైట్. సో నెక్స్ట్ పవర్ బిల్కి వచ్చినప్పుడు కూడా సో ఇక్కడ కూడా మనం పేమెంట్ వోచరే వాడుతున్నాం. రైట్, పేమెంట్ వోచరే వాడుతున్నాం. పవర్ బిల్ పేడ్ అన్నాం కాబట్టి F5 వోచరే వాడుతున్నాం. రైట్. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ అని అమౌంట్ ఇక్కడ కూడా పేమెంటే కాబట్టి పేమెంట్ వోచరే వాడుతున్నాం ఇక్కడ కూడా F5. రైట్. నెక్స్ట్ స్కూటర్ పర్చేజ్ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా అమౌంట్ పేమెంటే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాడాల్సింది మనకు పేమెంట్ వోచరే వాడాలి. రైట్, F5. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్ అనుకోండి. రైట్. సో డిప్రిషియేషన్ అంటే ఏంటిది, మనం కొన్న ఐటమ్ వాల్యూ 2000 తగ్గుతుంది. రైట్, తగ్గుతుంది కాబట్టి మీకు ఆల్రెడీ పైన చెప్పాను చూడండి. సో డిక్రీజింగ్ ది అసెట్ ప్రైసింగ్ ఇన్ యూజింగ్ మెథడ్స్. సో మనం యూజ్ చేసే వేలో అసెట్ ప్రైస్ తగ్గినప్పుడు దాన్ని డిక్రీజింగ్ అంటామన్నాం కదా. సో అంటే ఈ డిక్రీజింగ్ ఫార్మాటు మనం అమౌంట్ మనకు రాదు, అలాగే మనం పే చేయడం ఉండదు. సో వాల్యూ అనేది తగ్గుతుంది కాబట్టి సో క్యాష్లో బ్యాంకులో ఎలాంటి ఎఫెక్ట్ ఇయ్యదు కాబట్టి దీన్ని జర్నల్ వోచర్లో వేయాలి. ఓకే, జనరల్ వోచర్లో మనం వేయాలి. ఇక్కడ F7 వాడాల్సి వస్తుంది. రైట్. దెన్ నెక్స్ట్ కూడా డిప్రిషియేషన్ కాబట్టి ఇక్కడ కూడా జర్నల్ వోచర్నే వాడాలి. జర్నల్ వోచర్. రైట్, F7. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, మనకి అమౌంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ రిసిప్ట్ వోచర్ని వాడాలి. F6. సో నెక్స్ట్ కంప్యూటర్ వాజ్ సోల్డ్ అన్నాం, ఇక్కడ కూడా అమౌంట్ మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా వాల్సింది రిసిప్ట్ వోచర్ వాడాలి. F6. నెక్స్ట్ ఫార్మాట్ డిప్రిషియేషన్ అన్నాం కాబట్టి ఇక్కడ జర్నల్ వోచర్ని వాడాలి. F7. ఓకే. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ వోచరింగ్ అనేది ఎంట్రీ చేసినాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఫర్నిచర్ పర్చేజ్ వోచర్ కాబట్టి ఫర్నిచర్ పర్చేజ్ కోసం మనం F5 ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ బోర్డు F5 ప్రెస్ చేయని పేమెంట్ వోచర్ వద్దాం. సో ఇప్పుడు క్యాష్ పెట్టి కొన్నాం కాబట్టి క్యాష్, ఫర్నిచర్ కొన్నాం కాబట్టి ఫర్నిచరు. సో ఇక్కడ ఎంత అమౌంట్తో కొన్నాం అనేది మనకు ఇంపార్టెంట్. 14,000తో కొన్నాం కాబట్టి ఇక్కడ 14,000 అని ఎంటర్ చేసేయండి. 14,000 కంట్రోల్ ఏ ప్రెస్ చేసేయండి, సేవ్ అయిపోయింది. రైట్. సో నెక్స్ట్కి వచ్చేసరికి పవర్ బిల్ పేడ్ అన్నాం. రైట్, పవర్ బిల్ పేడ్ కూడా ఇక్కడ మనం వాడాల్సిన పేమెంట్ వోచరే. సో అమౌంట్కి వచ్చేసరికి 2500 కాబట్టి సో ఆల్రెడీ పేమెంట్ వోచర్లోనే ఉన్నాం. మళ్ళీ F5 ప్రెస్ చేసినా అదే ఉంటుంది, ప్రెస్ చేయకుండా అదే ఉంటుంది కాబట్టి అదే. అకౌంట్ వచ్చి క్యాష్ తీసుకోండి. పవర్ బిల్ వచ్చేసరికి మనకు 2500 కాబట్టి సో 2500 ఇచ్చి ఎంటర్ కొట్టి కంట్రోల్ ఏ ప్రెస్ చేయని సేవ్ అయిపోతుంది. రైట్. ఇక నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ అన్నాం. పర్చేజ్ అన్నప్పుడు కూడా పేమెంట్ వోచరే. సో ఇక్కడ ఎంత పర్చేజ్ చేసినాం, 25,000 పర్చేజ్ చేసినాం కాబట్టి ఇక్కడ పేమెంట్ వోచర్ F5 ప్రెస్ చేసుకోండి. ఆల్రెడీ పేమెంట్లో ఉన్నాం కాబట్టి పెద్ద నీడంగా క్యాష్ తీసుకోండి, కంప్యూటర్ పర్చేజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. 25,000 ఎంటర్ చేయండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ స్కూటర్ పర్చేజ్ అన్నాం. రైట్, స్కూటర్ పర్చేజ్ కూడా పేమెంట్ వోచరే వాడదాం. రైట్, ఎంతకు 70,000 కాబట్టి 70,000 ఎంటర్ చేద్దాం. ఆల్రెడీ పేమెంట్ వోచరే ఉంది ఇక్కడ. సో క్యాష్ ఎంటర్ చేయండి, స్కూటర్ ఎంటర్ చేయండి, 70,000 అమౌంట్ ఎంటర్ చేయండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. రైట్. సో నెక్స్ట్ ఫార్మాట్లో డిప్రిషియేషన్ అన్నాం. రైట్. సో డిప్రిషియేషన్ కోసం ఏం వాడాలి, జర్నల్ వోచర్ వాడాలి. రైట్. సో ఇక్కడ పేమెంట్ వోచర్లో ఉన్నాం, కీబోర్డ్ F7 ప్రెస్ చేయండి, జర్నల్కి వస్తాం. ఇక్కడ చూడండి DR అని ఉంది. రైట్. ఇప్పుడు మనకు ఏంటిది DR అంటే సో డిప్రిషియేషన్. రైట్, డిప్రిషియేషన్ ఎంత. సో ఇక్కడ డిప్రిషియేషన్ అంటే 2000 దేన్ని కంప్యూటర్ మీద. సో F7 ప్రెస్ చేసిన డిప్రిషియేషన్ 2000 ఎంట్రీ చేసిన దేని మీద, కంప్యూటర్ మీద. ఇక్కడ కంప్యూటర్ అన్న కూడా చూడండి DRCR అనే ఫార్మాట్ వస్తుంది. ఓకేనా, అంటే 2/n అని వస్తుంది. సో ఇక్కడ నేను DR అని 2/, కావాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ F12 ప్రెస్ చేస్తే సో ఇక్కడ మీకు CRDR అని కనిపిస్తుంది చూడండి. ఓకేనా, సెకండ్ ఆప్షన్లో. సో ఇన్స్టెడ్ ఆఫ్ 2/, ఒకవేళ మీకు 2/, కావాలనుకున్నప్పుడు ఇది ఎస్ కాకుండా నో పెట్టుకోండి, అక్కడ 2/, వస్తుంది. రైట్, ఎంటర్ కొట్టి సో ఓకే కొట్టండి, ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ 2/, వచ్చింది. అవునా కదా. ఒకవేళ మీకు CR కావాలనుకుంటే DR కావాలనుకుంటే అదే F12 కొట్టండి. ఇక్కడ ఏదైతే నో పెట్టినో దాన్ని ఎస్ పెట్టేసుకోండి, ఎస్ పెట్టుకొని సేవ్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు అక్కడ CRDR రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేయాలి, పైన డిప్రిషియేషన్ మాత్రం బై పెట్టుకొని అంటే DR పెట్టుకొని కింద మాత్రం ఇక్కడ సో మనం ఏం చేయాలి, 2 or by ప్రెస్ చేయాలి. ఓకేనా. 2 అంటే బైక్ బదులుగా మనం 2 దేని మీద డిప్రిషియేషన్ వర్తిస్తుంది. ఒకవేళ CRDR అయితేనేమో పైన DR పెట్టాలి, కింద CR ఉండాలి. ఇక్కడ 2/, తీసుకున్నప్పుడు పైన బై ఉండాలి, కింద 2 తీసుకోవాలి, అంటే దేని మీద, కంప్యూటర్ మీద. చూడండి వర్త్ తగ్గిందా లేదా. సో 2000 మనం 25,000కు కంప్యూటర్ కొన్నాం, 2000 లెస్ చేసి అంటే 23,000 ప్రజెంట్ వర్త్ అన్నట్టు దీనికి. ఓకేనా, కంట్రోల్ ఏ ప్రెస్ చేసేయండి. క్లియర్ ఇట్.
సో నెక్స్ట్ మళ్ళీ డిప్రిషియేషన్ ఆన్ స్కూటర్ అన్నాం. స్కూటర్కి మళ్ళీ జర్నల్ వచ్చారు, ఆల్రెడీ జర్నల్ వచ్చారని ఉన్నాం. సో స్కూటర్ తీసుకోకుండా ఫస్ట్ ఇక్కడ డిప్రిషియేషన్ తీసుకోండి. ఫస్ట్ డిప్రిషియేషన్ తీసుకోండి. ఎంత? 6,000 డిప్రిషియేషన్. దేని మీద? స్కూటర్ మీద 2 పెట్టండి, స్కూటర్ మీద తీసుకోండి. స్కూటర్ మీద ఆటోమేటిక్గా దాని వర్త్ తగ్గింది, చూసిందా? 6,000 వర్త్ తగ్గింది. ఇప్పుడు దాని వర్త్ 64,000, రైట్? కంట్రోల్ ఏ కొట్టి సేవ్ చేసేసాను. క్లియర్ ఇట్. సో నెక్స్ట్ ఫార్మాట్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ F6. ఇప్పుడు మనం ఉన్న జర్నల్ వచ్చారు కాబట్టి F6 రండి. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? 13,500 వచ్చింది. సో క్యాష్ కాబట్టి క్యాష్ ఇచ్చేసింది. ఇంట్రెస్ట్ తీసుకోండి. 13,500 ఎంటర్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఓకేనా? క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ కాసారి కంప్యూటర్ వాజ్ సోల్డ్ అన్నాం. సో సోల్డ్ అన్నప్పుడు అమౌంట్ మనకు వస్తుంది కాబట్టి మనకు వాడాల్సిన వచ్చారు రిసిప్ట్ వచ్చారు. సో ఇక్కడ మనం ఉన్నది ఆల్రెడీ రిసిప్ట్ వచ్చారనే చూడండి. సో అమౌంట్ అనేది క్యాష్ రూపంలో వచ్చింది, క్యాష్ తీసుకోండి. కంప్యూటర్ మీద వచ్చింది కాబట్టి కంప్యూటర్ తీసుకోండి. సో ఇప్పుడు జనరల్ ఇప్పుడున్న కంప్యూటర్ వర్త్ వచ్చి మనకు చూడండి ఇక్కడ 23,000 కంప్యూటర్ వర్త్ ఉంది. ఓకేనా? మనం యాక్చువల్గా కొన్నది 25,000. ఓకే చూడండి, ఇక్కడ మనం కొన్నదేమో 25,000. సో దాని మీద డిప్రిషియేషన్ ఏమో 2,000 ఉంది. సో ప్రాఫిట్ ఏమో 25% ప్రాఫిట్ కమ్మిన. మరి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు సో మనం కీబోర్డ్ మీద కంట్రోల్ ఎన్ ప్రెస్ చేయండి. ఇక్కడ కింద మీకు క్యాలిక్యులేటర్ ఓపెనింగ్ కావడం జరుగుతుంది. ఓపెనింగ్ అయింది కదా. సో ఈ ఓపెన్ అయిన దానిలో ఫస్ట్ మనకు ఎంత అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వర్త్ ఎంత కంప్యూటర్ది ఇక్కడ మీకు పైన చూపిస్తుంది, కంప్యూటర్ ఇవ్వగానే చూపిస్తుంది 23,000 ఉంది, రైట్? లేదనుకున్నా మనం ఓవరాల్గా కంప్యూటర్ ప్రైస్ 25,000, అందులో నుంచి 2,000 డిప్రిషియేషన్ తీసేసాం. 23,000 వచ్చిందా లేదా అంటే ఇప్పుడు కంప్యూటర్ వర్త్ అనేది ఇక్కడ ఉంది. ఇది రైట్. 23,000 పైన ఎంత ప్రాఫిట్ అన్నా ఇంటూ 25%. ఇంటూ అంటే ఇక్కడ స్టార్ మార్క్. ఓకేనా? 25 పెట్టి పర్సెంటేజ్ ఇచ్చేసండి, ఎంటర్ కొట్టాలి. ఎంత ప్రాఫిట్? 5,750 రూపాయల ప్రాఫిట్ కమ్మింగ్ అనుకున్నప్పుడు మన ప్రజెంట్ ఉన్న కంప్యూటర్ వర్త్ ఎంత, అది ప్లస్ ఎంత ప్రాఫిట్ కమ్మినాం? 25%. 25% అంటే ఎంత? 5,750 ప్లస్ చేయండి. ఇప్పుడు ఎంత కమ్మినామో టోటల్గా కంప్యూటర్ అన్నప్పుడు 28,750 అమ్మినాం కాబట్టి ఈ అమౌంట్ను ఇక్కడ పైన వేసేసాను. సో ఎలా వేయాలంటే ఫస్ట్ క్యాలిక్యులేటర్ను క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే కంట్రోల్ ఎం ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ చేయండి 28,750 రూపీస్, రైట్? చూడండి ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తుందా లేదా? సో ప్రాఫిట్ కమిషన్ కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఇక లాస్ట్ ఫార్మాట్ ఏంటి? డిప్రిషియేషన్, రైట్? ఇప్పుడు మనం ఇక్కడ వాడాల్సింది ఏంటిది? జర్నల్ వచ్చారు. ఇప్పుడు మనం ఉన్నది రిసిప్ట్ కాబట్టి F7 ప్రెస్ చేయండి, జర్నల్లోకి వెళ్తుంది. సో ఇక్కడ డిప్రిషియేషన్ కాబట్టి డిప్రిషియేషన్ తీసుకొని ఆల్రెడీ ఇక్కడ 8,000 డిప్రిషియేషన్ చూపాయి. ఏంటిది అంటే స్కూటర్ మీద 6,000 ఉంది, అలాగే కంప్యూటర్ మీద 2,000, ఓవరాల్గా 8,000. ఇప్పుడు వచ్చేది ఏంటిది అనుకున్నప్పుడు ఇప్పుడు దేని ఫర్నిచర్ మీద డిప్రిషియేషన్ వచ్చింది 1,500 డిప్రిషియేషన్ ఫర్నిచర్ మీద. కాబట్టి డిప్రిషియేషన్ ఇచ్చేసింది ఎంత అమౌంట్? 1,500 ఇచ్చేసి దేని మీద 2 తీసుకోండి. సో ఫర్నిచర్ కాబట్టి ఫర్నిచర్ పైన ఇవ్వండి. వచ్చిందా? 12,500 రూపీస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫర్నిచర్ వర్త్. కంట్రోల్ ఏ కొట్టాను, రైట్? సో కంట్రోల్ ఏ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకు సేవ్ అవ్వడం జరిగింది. క్లియర్ కదా? అయిపోయింది. సో ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి, గేట్ ఆఫ్ టాలీకి రండి, బ్యాలెన్స్ షీట్ బీ ప్రెస్ చేయండి, బ్యాలెన్స్ షీట్ అప్లో అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది కాబట్టి మనం ప్రాఫిట్లో ఉన్నాయి ఇప్పుడు. సో ఫిక్స్డ్ అసెట్ పైనకి వెళ్ళండి. సో ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, కంప్యూటర్ అనేది 5,750 రూపీస్కు మనము సేల్ అంటే ప్రాఫిట్లో సేల్ చేసాం. ఫర్నిచర్ వర్త్ ఇప్పుడు 2,500 ఉంది, అలాగే స్కూటర్ వర్త్ 64,000 ఉంది, రైట్? అలాగే ప్రాఫిట్లో లాస్లోకి రండి. సో ఎంటర్ కొట్టండి. ఎక్స్పెన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ డిప్రిషియేషన్ చెప్పేది చూడండి, డిప్రిషియేషన్ 9,500 రూపీస్. ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఎంటర్ కొట్టుకున్నప్పుడు మనకు ఏ ఐటెం మీద ఎంత డిప్రిషియేషన్ అనేది తగ్గింది అనేది చూపిస్తుంది. చూడండి, వర్త్ వాల్యూ తగ్గింది, కంప్యూటర్ 2,000 తగ్గింది, స్కూటర్ 6,000 తగ్గింది, ఫర్నిచర్ 1,500 తగ్గింది అనేది ఇక్కడ చూపిస్తుంది. దాని అసెట్ వాల్యూ అనేది మాత్రం మనకు ఫిక్స్డ్ అసెట్లో చూపెడుతుంది. కంప్యూటర్ ఇప్పుడు ఏమీ లేదు, దానికి వర్త్ వచ్చి ఎందుకంటే ప్రాఫిట్లో అమ్మేసినాం 5,750కి. స్కూటర్ వర్త్ వచ్చి ఇప్పుడు మనకు 12,500 ఉంది, అలాగే స్కూటర్ వర్త్ వచ్చి మనకు 64,000 ఉంది, ఫర్నిచర్ వర్త్ వచ్చి 12,500 ఉంది. సో ఇలా దాని వర్త్ కూడా చూపిస్తుంది మనకు, రైట్? ఇక కరెంట్ అసెట్లోకి వెళ్తే క్యాష్ వస్తుంది, మనం బ్యాంక్ వాడలేదు కాబట్టి ఓన్లీ క్యాష్ అమౌంట్ మాత్రం చూపిస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనం డిప్రిషియేషన్ను ఓచర్స్లో ఎలా ఎంట్రీ చేయాలి అనేది ఈ వీడియోలో చూసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి.